శిరమున కొండియుజార యురమున హారము మెరయా. శిరమున కొండియుజార యురమున హారము మెరయా. కరమున శరచాపములు ముందుగా మెరయా. కరమున శరచాపములు ముందుగా మెరయా. సురుచిర వాద్యములు మ్రోయ సురలెల్లను నుతులు చేయ. సురుచిర వాద్యములు మ్రోయ సురలెల్లను నుతులు చేయ. వరచాగరాజనుతుడు వసుధవారమెల్ల దీర్ప. వరచాగరాజనుతుడు వసుధభారమెల్ల దీర్ప. వెడలెను కోదండపాణి అనుజ సౌమిత్రిని గూడి పూజితుడవు మునితో వెడలెను కోదండపాణి. శ్రీమద్ రామాయణము బాలకాండము 22-23 సర్గములు. రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట నడుచుట, ఆయన నుండి బల అతిబల విద్యలను గ్రహించుట. విశ్వామిత్రునితో కూడి రామలక్ష్మణులు గంగా సరయు సంగమ ప్రదేశమున గల పవిత్రాశ్రమమునందు ఒక రాత్రి గడుపుట. విశ్వామిత్రుని రక్షణలో రాముడు క్షేమంగా ఉండగలడని పలికిన వశిష్ఠుని వచనములతో దశరథునకు ధైర్యం వచ్చింది, ముఖం వికసించింది. వెంటనే తన కుమారులైన రామలక్ష్మణులను సభకు పిలిపించాడు. తల్లి కౌసల్య, తండ్రి దశరథుడు శ్రీరాముని ఆశీర్వదించారు. ప్రసన్నత చెందిన వారే అతన్ని విశ్వామిత్రునికి అప్పగించారు. రాజ్యవలోచనుడైన రాముడు విశ్వామిత్రుని వెంట వెళ్తుండగా వాయువు మెల్లగా వీచింది. ఆకాశం నుండి పూలవాన కురిసింది. శంఖాలు మధురంగా ధ్వనించాయి. విశ్వామిత్రుడు ముందుకు సాగిపోతుండగా కాకపక్షధరుడు అనగా జులపాల జుత్తు గల రాముడు ధనుర్ధారి అయి ఆయన్ను అనుసరించాడు. తలపైన కట్టిన జుట్టు ముడి వీడి రాముడు నడుస్తున్నప్పుడు ముందుకు జారిపడుతోంది. నీలిమేఘం వంటి రాముడు, మెరుపు తునక లాంటి లక్ష్మణుడు నడుస్తుంటే మెరుపు మేఘం కదిలినట్టుంది. రాముడు యురమందు ధరించిన హారములు దేహకాంతిలో కలిసి మెరిసిపోతున్నాయి. ఎల్లవేళలా రాముని సేవకు అంకితమైన లక్ష్మణుడు రాముని వెంట ధనువు చేపట్టి నడిచాడు. ధనుర్బాణములు ధరించిన రామలక్ష్మణులు అన్ని దిక్కులా వెలుగులను వెదజమ్ముతున్నారా అన్నట్టుంది. అటు నిట్టు తూణీరములతో ధనస్సును దాల్చిన వారిరువురు 3 తలల పన్నగం వలె భాసించారు. పూర్వం అశ్వినీ దేవతలు బ్రహ్మను అనుసరించిన విధంగా రామలక్ష్మణులు విశ్వామిత్రుని అనుసరిస్తున్నారా అని వాల్మీకి మహర్షి వర్ణించారు. అలా వారు ముగ్గురు సరయూ నదీ దక్షిణ తీరమున 1.5 యోజనములు ప్రయాణము చేసిన పిమ్మట విశ్వామిత్రుడు రామునితో, నాయనా రామా, ఈ నీటిని గ్రహించి ఆచమనం చెయ్యి. నేను బల అతిబల అనే మంత్రాలను ఉపదేశించబోతున్నాను. ఆ మంత్ర ప్రభావం వలన అలసట, ఆకలి దప్పులు అనేవి ఉండవు, రూపకాంతులు తరగవు. నీవు నిద్రిస్తున్నప్పుడు రాక్షసులు నిన్నేమీ చేయలేరు. ఈ మంత్రమును అనుష్ఠించటం వలన ముల్లోకములందు నీకు సాటిరాగల వారు ఉండరు. బల అతిబల అనే ఈ మంత్రములు సమస్త జ్ఞానమునకు మాతృకలు. లోక కళ్యాణము కొరకై ఈ విద్యలను స్వీకరించు. ఈ 2 విద్యలు బ్రహ్మదేవుని నుండి ఆవిర్భవించాయి. కాకుస్తా ఈ విద్యలను పొందుటకు నీవే అర్హుడవు. విశ్వామిత్రుని ఆదేశానుసారం శ్రీరాముడు ఆయన నుండి బల అతిబల విద్యలను గ్రహించాడు. రామునితో పాటు లక్ష్మణుడు కూడా ఆ విద్యలను గ్రహించాడు. ఆ మంత్రములను గ్రహించి రాముడు సహస్రకిరణుడైన ఆదిత్యుని వలె ప్రకాశించాడు. విశ్వామిత్రుని లాలింపు మాటలతో ఆ రాత్రి వారికి హాయిగా గడిచిపోయింది. మర్నాడు ఉదయాన్నే విశ్వామిత్రుడు నిద్రిస్తున్న రామలక్ష్మణులను చూచి, కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం
కర్తవ్యం దైవమానికం అంటూ నిద్రలేపాడు. ఆ విధంగా మహర్షి వెంట నడుస్తున్న రామలక్ష్మణులు పవిత్ర సరయూ నది, దివ్యమైన గంగానదిలో సంగమించే పుణ్యప్రదేశాన్ని చూచారు. అక్కడ ఒక ఆశ్రమాన్ని చూచిన రాముడు మహర్షిని ఆ ఆశ్రమం యొక్క పూర్వ వివరాలను తెలుపమని కోరాడు. విశ్వామిత్రుడు వారికి ఆశ్రమం యొక్క వివరాలను తెలియజేయసాగాడు. రామ, ఈ ప్రాంతంలో కందర్పుడు అనేవాడు ఉండేవాడు. కందర్పుడు సుందరమైనవాడు. వానిని అక్కడ పండితులు కాముడు అని పిలిచేవారు. ఈ పవిత్ర ప్రదేశంలోనే పరమేశ్వరుడు ధ్యానంలో సమాధినిష్టలో ఉండేవాడు. దుర్బుద్ధి గలవాడైన కాముడు అనగా మన్మధుడు పరమేశ్వరుని తపమునకు భంగం కలిగించాడు. ఈశ్వరుని హుంకరింపుతో ఆయన కంటి నుండి వెలువడిన అగ్నికి మన్మధుని దేహం పూర్తిగా దగ్ధమైపోయింది. కాముడు అశరీరుడయ్యాడు. అది మొదలు మన్మధుడు అనంగుడని పిలువబడ్డాడు. మన్మధుడు తన అంగములను త్యజించిన కారణంగా ఈ ప్రదేశం అంగదేశంగా పిలువబడింది. ఈ ఆశ్రమ ప్రదేశం శివుడు తపమునించిన కారణంగా పవిత్రమైంది అని వివరించి చెప్పాడు విశ్వామిత్రుడు. అనంతరం విశ్వామిత్రుడు రామచంద్రునితో, రామ, పవిత్రమైన గంగా సరయూ సంగమ స్థానంలో గల ఆశ్రమంలో ఈ రాత్రి గడిపి గంగానదిని రేపు దాటుదామని తెలిపాడు. ఇప్పుడు 22-23 సర్గల్లోని శ్లోకములను వింటారు. తథా వసిష్ఠే బ్రువతి రాజా దశరథస్సుతం ప్రహృష్టవదనో రామం ఆజుహావస లక్ష్మణం కృతస్వశ్చయనం మాత్ర పిత్రా దశరథేన చ పురోధసా వసిష్ఠేన మంగళైరభిమంత్రితం సపుత్రం మూర్ధ్యుపాఘ్రాయ రాజా దశరథ ప్రియం దదౌ కుశికపుత్రాయ సుప్రీతేనాంతరాత్మనా తతో వాయుః సుఖస్పర్శో విరజస్కోవవౌ తదా విశ్వామిత్రగతం దృష్ట్వా రామం రాజీవలోచనం పుష్పవృష్టిర్మహత్యాసీత్ దేవదుందుభినిశ్వనైః శంఖదుందుభినిర్ఘోషః ప్రయాతేతు మహాత్మని విశ్వామిత్రో యయావగ్రే తతో రామో ధనుర్ధరః కాకపక్షధరో ధన్వీ తం చ సౌమిత్రిరన్వగాత్ కలాపినౌ ధనుష్పాణి శోభయానౌ దిశో దిశ విశ్వామిత్రం మహాత్మానం త్రిశీర్షా వివపన్నగౌ అనుజగ్మతురక్షుద్రౌ పితామహ ఇవాస్వినౌ తదా కుశికపుత్రం తు ధనుష్పాణి స్వలంకృతౌ బద్ధగోధాంగుళిత్రాణౌ ఖడ్గవంతౌ మహాద్యుతి కుమారౌ చారువపుషౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ అనుయాతౌ శ్రియాదీప్త్యా శోభాయేతాం అనిందితౌ స్థాణుం దేవమివాచింత్యం కుమారావివ పావకి అధ్యర్థయోజనం గత్వా సరైవా దక్షిణే తటే రామేతి మధురాం వాణీం విశ్వామిత్రోభ్యభాషత గృహాణ వత్ససలిలం మా భూత్కాలస్య పర్యయః మంత్రగ్రామం గృహాణత్వం బలాం అతిబలాం తథా న శ్రమో న జ్వరో వా తేన రూపస్య విపర్యయః న చ సుప్తం ప్రమత్తం వా దర్శయిష్యంతి నైర్వృతాః న బాహ్వోః సదృశో వీర్యే పృథివ్యాం అస్తి కశ్చన త్రిషు లోకేషు వై రామ న భవేత్ సదృశస్తవ న సౌభాగ్యే న దాక్షిణ్యే న జ్ఞానే బుద్ధి నిశ్చయే నోత్తరే ప్రతివక్తవ్యే సమో లోకే తవానఘ ఏతద్విద్యాద్వయే లబ్ధే భవితా నాస్తి తే సమః బలాత్వతిబలా చైవ సర్వజ్ఞానస్య మాతరౌ క్షుత్పిపాసేన తే రామ భవిష్యేతే నరోత్తమ బలాం అతిబలాం చైవ పఠతః పథి రాఘవ గృహాణ సర్వలోకస్య గుప్తయే రఘునందన విద్యాద్వయమధీయానే యశశ్చాప్యతులం త్వయి పితామహసుతే హ్యేతే విద్యే తేజస్సమన్వితే ప్రదాతుం తవ కాకుత్స సదృశస్త్వం హి ధార్మిక కామం బహుగుణాః సర్వే త్వయ్యేతే నాత్ర సంశయః తపసా సంభృతే చైతే బహురూపే భవిష్యతః తతో రామో జలం స్పృష్ట్వా ప్రహృష్టవదనః శుచిః ప్రతిజగ్రాహతే విద్యే మహర్షేర్భావితాత్మనః విద్యాసముదితో రామః శుశుభే భూరి విక్రమః సహస్రరశ్మిర్భగవాన్ శరదేవ దివాకరః గురుకార్యాణి సర్వాణి నియుజ్య కుశికాత్మజే ఊషుస్తాం రజనీం తత్ర సరైవాం సుసుఖం త్రయః
దశరథనృపసూను సత్తమాభ్యాం తృణసైనేనుచితే సహోషితాభ్యాం కుశకసుతవచోనులాలితాభ్యాం సుఖమివ సా విబభౌ విభావరీచ. ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే 12 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 22వ సర్గము సమాప్తము. ప్రభాతాయాం తు శర్వర్యాం విశ్వామిత్రో మహాముని అభ్యభాషత కాకుస్థౌ శయనౌ పర్ణసంస్థరే. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. తస్యర్షేః పరమోదారం వచః శ్రుత్వా నృపాత్మజౌ స్నాత్వా కృతోదకౌ వీరౌ జేపతుః పరమం జపం. కృతాహ్నికౌ మహావీర్యౌ విశ్వామిత్రం తపోధనం అభివాద్యాభిసంహృష్టౌ గమనాయాభితస్తతుః. తౌ ప్రయాతౌ మహావీర్యౌ దివ్యాం త్రిపథగాం నదీం దదృశాతే తతస్తత్ర సరైవాహ సంగమే శుభే. తత్రాశ్రమపదం పుణ్యం ఋషీణామగ్రే తేజసాం బహువర్షసహస్రాణి తప్యతాం పరమం తపః. తం దృష్ట్వా పరమప్రీతౌ రాఘవౌ పుణ్యమాశ్రమం ఊచతుస్తం మహాత్మానం విశ్వామిత్రం ఇదం వచః. కస్యాయమాశ్రమః పుణ్యః కోన్వస్మిన్ వసతే పుమాన్ భగవన్ శ్రోతుమిచ్ఛావః పరం కౌతూహలం హినౌ. తయోస్తద్వచనం శ్రుత్వా ప్రహస్య మునిపుంగవః అబ్రవీత్ శ్రూయతాం రామ యస్యాయం పూర్వ ఆశ్రమః. కందర్పో మూర్తిమాన్ ఆసీత్ కామ ఇత్యుచ్యతే బుధైః తపస్యంతమిహ స్థాణుం నియమేన సమాహితం. కృతోద్వాహం తు తే వేషం గచ్చంతం సమరుద్గణం దర్శయామాస దుర్మేధా హుం కృతశ్చ మహాత్మనా. అవదగ్ధస్య రౌద్రేణ చక్షుషా రఘునందన వ్యశీర్యంత శరీరాత్ స్వాత్ సర్వగాత్రాణి దుర్మతేః. తస్య గాత్రం హతం తత్ర నిర్దగ్ధస్య మహాత్మనా అశరీరః కృతః కామః క్రోధాద్దేవేశ్వరేణ హి. అనంగ ఇతి విఖ్యాతః తదా ప్రభృతి రాఘవ సచాంగవిషయః శ్రీమాన్ యంత్రాంగం ప్రముమోచః. తస్యాయమాశ్రమః పుణ్యః తస్యేమే మునయః పురా శిష్యా ధర్మపరా నిత్యం తేషాం పాపం న విద్యతే. ఇహాజ్య రజనీం రామ వసేమ శుభదర్శన పుణ్యయోః సరితోర్మధ్యే శ్వస్తరిష్యామహే వయం. అభిగచ్ఛామహే సర్వే శుచయః పుణ్యమాశ్రమం స్నాతాశ్చ కృతజప్యాశ్చ హుతహవ్యానరోత్తమ. తేషాం సంవదతాం తత్ర తపోదీర్ఘేణ చక్షుషా విజ్ఞాయ పరమప్రీత మునయో హర్షమాగమన్. అర్ఘ్యం పాద్యం తథాతిథ్యం నివేద్య కుశికాత్మజే రామలక్ష్మణయోః పశ్చాత్ అకుర్వన్ అతిథిక్రియాం. సత్కారం సమనుప్రాప్య కదాభిరభిరంజయన్ యథార్హమజపన్ సంధ్యాం ఋషయస్తే సమాహితాః. తత్ర వాసిభిరానీత మునిభిః సువృతైః సహ న్యవసన్ సుసుఖం తత్ర కామాశ్రమపదే తదా. కథాభిరభిరామాభిః అభిరామౌ నృపాత్మజౌ రమయామాస ధర్మాత్మా కౌశికో మునిపుంగవః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే 23 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 23వ సర్గము సమాప్తము. శ్రీ సీతారామాభ్యాం నమః.